పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పరలోకం వైపు రెండు చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. కొనసాగుచున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగుచున్నది. హల్లెలూయా. అందరూ గంభీర ధ్వనితో అందరూ ఆరాధించాలి. కొనసాగుచున్నది. చేతులు పరలోకం వైపు ఎత్తి ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రియులరా, ప్రతి ఒక్కరూ రెండు చేతులు పరలోకం వైపు ఎత్తి ఆరాధించండి. కొనసాగుచున్నది. హల్లెలూయా. ఓ రరరబబబ శబరబరబబ. అన్ని భాషలతో దేవుని ఆరాధించండి. హల్లెలూయా. ఓ రరరబబబ శబరబరబబబ. ఓ రరరవో శరందరదరంకరబోరి బబబబ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరము గంభీర ధ్వనితో చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులైనందుకు వందనములు వందనములు వందనములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున
దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనగానే మళ్ళా చెప్పాల్సిన అక్కర్లేదు. అందరూ తలంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పెద్ద తుఫాను యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సముద్ర తీరమున శిష్యులతో అవతల దరికి వెళ్దామని చెప్పాడు. ఒక చిన్న దోణిలో ప్రభువుని ఎక్కించుకొని వాళ్ళు పడవ నడుపుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు శిష్యుల్లో బెస్తవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ యొక్క చిన్న పడవ కలిగిన వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తూ కూడా ఉండి ఉండొచ్చు. ఆ చిన్న దోణిలో ఎక్కించుకొని అవతల దరికి వెళ్తూ ఉన్నారన్నమాట. ప్రభు ఆ యొక్క పడవ, ఆ ఓడ అమరమున అడుగున ఆయన నిద్రపోతున్నాడు అనమాట. ఆ దోణి యొక్క అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఉన్నట్టుండి పెద్ద తుఫాను రేగింది. అది పెద్దదంటే భయంకరమైనటువంటి పెద్ద తుఫాన్ అన్నమాట. యేసు ప్రభు ఉన్నటువంటి దోణి మీద కొడుతుంది. అలలు పొంగి ఆ దోణిలో పడుతున్నాయి. దోణి నిండిపోతా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు ఆ తుఫాన్లో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దరికి నడిపించడానికి. వాళ్ళ వల్ల కాలేదు. యేసుప్రభు శిష్యుల్లో కొంతమంది చాలా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఓడ నడపడంలో. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు కూడా. కానీ ఎవరి వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళకి ప్రభు గుర్తొచ్చాడు. ఎందుకంటే ఆ దోణి మునిగిపోబోతుందన్నమాట. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. అప్పుడు శిష్యుల్లో ఒక శిష్యుడు వెళ్ళి ప్రభు నిద్రపోతుంటే లేపాడు. ప్రభు, మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అని. ప్రభు లేచాడు, పైకొచ్చాడు, గాలిని గద్దించాడు. గాలి అణిగిపోయింది. సముద్రంతో మాట్లాడాడు, మిక్కిలి నిమ్మలమై ఊరుకొండమని. అది మిక్కిలిగా నిమ్మలమైపోయి అది పొంగకుండా ఆగిపోయింది. అప్పుడు ప్రభు వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని గద్దిస్తాడు. ఇంకా మీరు నమ్మకం ఉంచలేకపోతున్నారే అని. తర్వాత వారి జీవితంలో
వారికి ఎన్నో ప్రభు విశ్వాసాన్ని గురించి నేర్పిస్తాడు. శిష్యులు ప్రభువుని సరిగా అప్పటికి అర్థం చేసుకోలేదు. గాలి సముద్రం ఈయన మాట విన్నదే, ఈయన ఎవరో అంటే అప్పటికి యేసు ప్రభుని వాళ్ళు సరిగా ఎరగలేదన్నమాట. ఆయన కుమారుడైన దేవుడని, దేవునితో సమానుడని అంతవరకు మనము చదివాం. ఇప్పుడు అంత పెద్ద తుఫాన్ దానిలో నుంచి వాళ్ళు బయటపడడానికి వీలు కాలేదు. ఆ పెద్ద తుఫాన్లో వారు ప్రభువుని లేపారన్నమాట. అంటే శిష్యుడు అలాగా మాట్లాడినప్పటికీ ఆ శిష్యుని యొక్క ఆలోచన ఏమిటంటే ప్రభువుని లేపితే ప్రభు సహాయం చేస్తాడని ఆ యొక్క తాత్పర్యం అన్నమాట. అంటే బాధతో ఆ మాట అన్నాడు. కానీ ఆ శిష్యుడు ఏమని, మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అని అతను కలవరముతో ఉన్నప్పుడు అలాగా మాట్లాడాడంతే. మనం కూడా కొన్ని సందర్భాల్లో కలవరాల్లో ఉన్నప్పుడు, వేదనల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచినప్పుడు, ఏం అర్థం కానప్పుడు ఏమంటే మాట్లాడేస్తాం. ఇది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు కూడా ఆ శిష్యులు కలవరంతో ఉన్నారు. ఆ కలవరంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియలేదు. ప్రభువుని లేపి, ప్రభువా మాకు సహాయం చేయని అడగాల్సింది పోయి, ప్రభువా మేము మునిగిపోతాం, నీకు చింత లేదా, చింత లేకుండా నిద్రపోతున్నావే అని ఆయనను క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట, ప్రశ్నిస్తున్నాడు. కానీ అలాగ చేసి ఉండకూడదు. ఏం చేసి ఉండాలి? ప్రభువా మాకు సహాయం చేయి అని అడిగి ఉండాలి. కానీ వాళ్ళు అలాగ చేయలేదు. బహుశా వాళ్ళ కలవరం అలాగ చేసింది అని నేను అంటాను. అయితే ప్రభు లేచి వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని గద్దించి తర్వాత గాలి సముద్ర పొంగులను అణిచేశాడు. అంటే ఆ పెద్ద తుఫాన్లో నుంచి విడుదల దయచేశాడు. ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించి, మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఈరోజు నువ్వు నమ్మి యేసు ప్రభువుని, మన ప్రభువుని సహాయం అడిగితే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దాంట్లో నుంచి నీకు విడుదల చెప్పండి వస్తుంది. విశ్వాసంతో అడుగుదాం. హల్లెలూయా. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అది పెద్ద తుఫాన్ అని రాయబడింది అక్కడ, చిన్న తుఫాను కాదు. ఏంది? చదవండి ఎవరైనా. ఏమనుంది చూసారా? ఏముంది? పెద్ద తుఫాన్ రేగింది. కాబట్టి నీ సమస్య చాలా పెద్దదై ఉండొచ్చు, నీ వ్యాధి చాలా పెద్దదై ఉండొచ్చు, నీ సమస్య, నీ శోధనలు, నీ బాధలు, నీ రుణాలు, అప్పులు చాలా పెద్దవై ఉండొచ్చు, చాలా ఎక్కువ. హలో, ఏవైనా సరే నీ చింతలు చాలా ఎక్కువ, గొప్పవై ఉండొచ్చు. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నీవు సహాయం అడిగితే తప్పకుండా ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి సహాయం చేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. 16వ అధ్యాయం, మార్క్సు వార్తలోనే 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొన్రి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి
మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూసారా, ఇక్కడ కూడా యేసుప్రభు సమాధికి పొర్లించిన రాయి ఎంతో పెద్దది. వారు సుగంధ ద్రవ్యాలు కొని, ఆ స్త్రీలు యేసుప్రభు యొక్క దేహానికి పూయడానికి వస్తున్నారు. యేసుప్రభు పునరుద్ధానుడై లేస్తాడన్న సంగతి మర్చిపోయారు. సహజంగా ఇది కూడా మానవులకు ఉన్నటువంటి సహజ లక్షణమే, మర్చిపోవడం అనేది. వాళ్ళు కూడా మర్చిపోయారు. సాధారణంగా యూదుల సాంప్రదాయం ప్రకారము వాళ్ళు ఆ యొక్క మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడం వాడుక. కాబట్టి వాళ్ళు 3వ దినాన ఆదివారమున వాళ్ళ పెందలకన్నే లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు ప్రభు దేహానికి పూయడానికి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు, మన కొరకు ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు? అది ఎంతో పెద్ద రాయి, ఎంతో పెద్ద రాయి. అది ఎవరు మన కొరకు పొర్లిస్తారు, అడ్డు తీస్తారు అని. అయితే ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు వచ్చే లోపల ఆ రాయి పక్కకు పొర్లించబడి ఉంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభువుని ప్రేమించే వారి జీవితంలో ఒకవేళ వాళ్ళు యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాడన్న సంగతి మర్చిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు యేసు ప్రభువుని ఎంతో ఎంతో ప్రేమించిన వాళ్ళని మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని సుగంధ ద్రవ్యాలు రెడీ చేసుకొని వాళ్ళు దేవుణ్ణి అంటే ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారన్నమాట. అంటే శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు రాకూడదు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు రెడీ చేసుకొని ఆదివారం ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కనిపెట్టుకున్నారన్నమాట. అందుకనే మనకు తెలుసు, అందరూ వెళ్ళిపోయినా కానీ మగ్దలేనే మరియా సమాధి దగ్గరే ఉండడం, ఆమె ప్రభువుని ఎంతో ప్రేమించిందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభువు ఆమెను పిలిచినప్పుడు తోటమాల అనుకుంది, నా ప్రభువుని ఎక్కడ పెట్టావో చెప్పు, నేను మోసుకెళ్తాననింది. అంటే అంతగా ప్రేమించిందనమాట. కాబట్టి యేసు ప్రభువుని ఎంతగా ఎవరైతే ప్రేమిస్తారో ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూసినంతగా ఆయన కొరకు పరిమళ వాసనలు వెదజల్లేటటువంటి వారుగా ఎవరైతే మారుతారో, అనగా ఆయన కొరకు సజీవ సాక్షులుగా ఎవరైతే మారుతారో, ఎవరైతే జీవిస్తారో, సువాసనలు అనే మంచి సాక్ష్యాలు కలిగి ఉంటారో దేవునికి మహిమార్థంగా, వారి కొరకు ఎంత పెద్ద అడ్డైనా సరే అది పక్కకు తీసివేయబడుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నా. చప్పలు కొట్టి దేని మహిమపడి. అంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళారు, మనము సుగంధ ద్రవ్యాలుగా మారిపోవాలా. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. అంటే ఆయనకు పరిమళ వాసనలు వెదజల్లేటటువంటి ప్రియులైన పిల్లలుగా మారిపోవాలి, సాక్షులుగా మారిపోవాలి. అలాంటి వారికి ఏది కూడా అడ్డుగా ఉండదు. దేవుడే వాటిని తన దూతలను పంపి అడ్డు తొలగిస్తాడు. ఆ రోజు కూడా జరిగింది అదే. పరలోకం నుంచి దూతలు వచ్చారు, ఆ రాయిని పొర్లించారు, ఆ రాయి మీద కూర్చున్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డారు. ఇప్పటి వరకు కూడా ఎవరు దాన్ని మరలా యేసుప్రభు సమాధికి అడ్డుగా పొర్లించి దాన్ని దాచిపెట్టేసి యేసు ప్రభు లేయలేదని చెప్పడానికి శక్తి కలిగిన వాడు ఎవడూ లేడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డారు. అది అలాగే తీసివేయబడి దేవుడు ద్వారం తెరిస్తే ఇంకెవరు ముయ్యలేరు, దేవుడు మూస్తే ఎవరు తీయలేరు అనేది ఎంత వాస్తవమో. అందుకని ఇప్పటికి కూడా యెరూషలేముకి వెళ్ళి తెరవబడిన క్రీస్తు సమాధిని చూస్తున్నారు, ఖాళీ సమాధిని చూస్తున్నారు. యేసు ప్రభు నిజంగా
ఆ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచింది నిజం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ. సర్వలోకానికి పర్మిషన్ యెరూషలేము వెళ్ళడానికి. ఒకవేళ కొన్ని దేశాలకు ఒకవేళ అభ్యంతరం ఉండొచ్చేమో. కాబట్టి నీవు నేను దేవునికి ప్రియులైన పిల్లలుగా, పరిమళ వాసనగా మనం మారిపోయినామంటే మన ఎదుట ముయ్యబడిన ద్వారాలన్నీ తెరవబడిపోతాయి. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవునికి మనము ఎలా ఉండడానికి? పరిమళ వాసనగా ఉండడానికి. నీవు నేను మనం. వాళ్ళు పరిమళ ద్రవ్యాలు తీసుకోబోయారు. అయితే దేవుడు ఎందుకు బలయ్యాడు నీకోసం నా కోసం అంటే మనము పరిమళ చెప్పండి పరిమళ వాసనగా ఉండడానికి. నీవే ఒక పరిమళ ద్రవ్యంగా, పరిమళ వాసనలు వెదజల్లే పుష్పాలుగా, హల్లెలూయా, పరిమళ తైలము, పరిమళ తైలాలుగా మనమే ఉండి ఆయన కొరకు సువాసనలు వెదజల్లాలి. ఏమిటి ఆ సువాసనలు అంటే సాక్ష్యమే. హల్లెలూయా. క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మన కొరకు అడ్డుగా ఏది ఉన్నా దేవుడు దాన్ని ఎంత పెద్దదైనా సరే, హలో ఏం చెప్పండి, అదంటే ఆ రాయి ఎంతో పెద్దది. తుఫాను, గొప్ప తుఫాను, ఆ పెద్ద తుఫాను, ఆ గొప్ప తుఫాను ఆఫ్ చేశాడు. సముద్రం పొంగుతుంది, ఆఫ్ చేశాడు దేవుడు. ఇవి ఎంతో పెద్ద రాయిని పొర్లించి వేశాడు. ఈరోజు నువ్వు నమ్మితే నీ జీవితంలో ఎంత పెద్ద అడ్డున్నా సరే నీవు ఆయన కొరకు పరిమళ వాసనలు వెదజల్లేటటువంటి దానివి వాడివైతే నీ జీవితంలో అడ్డుగా ఉన్నది దేవుడు తొలగించేస్తాడు. చప్పలు కూడా దేని మహిమపడదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏనిగిదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదయ ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా 4వ వచనం కూడా చదువుకుందాం. యోదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణాలన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము గొప్ప సైన్యం. ఏది? గొప్ప సైన్యం, గొప్ప తుఫాను, ఎంతో పెద్ద రాయి. ఇక్కడ గొప్ప సైన్యం ఒక దేశం మీదకి, అంటే యోధా దేశం మీదకి 3 దేశాల నుంచి సైన్యం వస్తుంది. 3 దేశాల వారు కలుసుకొని యోధా దేశాన్ని తుడిచివేయాలని వస్తున్నారు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణము చేసి వాగ్దానం చేసి ఇచ్చినటువంటి దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి, అంటే వీళ్ళను చంపి వెళ్ళగొట్టి అదంతా స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు. సొంత బంధువులే, సొంత బంధువులే, రక్త సంబంధులు. మోయాబీలు, అమ్మోనీయులు లోతు సంతానం. ఎవరు? లోతు సంతానం. సేయీరు మన్యం వాసులు. యాకోబు సొంత అన్న అయినటువంటి ఏశావు సంతానం. ఏశావు సంతానం. పన్నెండవ వచనం చూడండి. మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. చప్పలు కొడితే అని మహిమపడదు. ప్రభువా, ఈ గొప్ప సైన్యమును జయించుటకు మాకు చెప్పండి శక్తి చాలదు, మా బలము చాలదు, మాకు దిక్కు లేదు, దిక్కు దోచడం లేదు, నీవే మాకు దిక్కు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంతే. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో మన శక్తికి మించిన సమస్యలు, మన శక్తికి మించిన అప్పులు, మన శక్తికి మించినటువంటి బాధలు, వ్యాధులు, రోగములు, ప్రియులర సమస్యలు, భయంకరమైన శోధనలు మనం అధిగమించలేని, మనం జయం పొందలేనటువంటి భయంకర పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితులు ఏవైనా నీ జీవితంలో ఉండవచ్చు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా శక్తి చాలడం లేదు ప్రభువా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నాకు శక్తి చాలడం లేదు ప్రభువా నా బిడ్డలను బాగా చదివించుకోవడానికి, నా శక్తి చాలడం లేదు ప్రభువా నా బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి, దిక్కుదోచడం లేదు ప్రభువా బ్రతకాలన్నా చావాలన్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దేవుని సన్నిధిలో దేవుని సహాయము కోరి ప్రార్థించడానికి యెహోషాపాతు రాజు ఉపవాస దినాన్ని చాటించి అందరినీ రమ్మన్నప్పుడు వాళ్ళ పట్టణాల నుంచి శిశువులు, పురుషులు, స్త్రీలు, పిల్లలతో సహా దేవుని మందిరానికి వచ్చేసారు. ఆ గొప్ప జన సమూహములో ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ వచ్చి చెప్పింది ఏమిటంటే, భయపడకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 18వ వచనం నుంచి, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చమలు కూడా దేవుని భయపడదాం. ప్రైజ్ గాడ్. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూసారా? కారణం, యెహోషాపాతు రాజు సాధారణంగా మనుషులు భయపడినట్టుగానే భయపడ్డాడు. 3 దేశాల సైన్యం వస్తుంది, ఒక్క దేశం మీదకి భయపడకుండా ఉండగలరా? మనుషులకు కలిగే భయం కలిగింది. ఆ భయం చేత
ఉపవాస దినం ప్రకటించాడు. యోధా పట్టణాల్లో నుండి అందరిని దేవుని మందిరానికి రమ్మన్నాడు. యెహోవా వలన సహాయాన్ని వేడుకుంటాం. మన శక్తికి మించినటువంటి శత్రు సైన్యాలు వస్తున్నాయి. ఆ గొప్ప సైన్యాన్ని జయించడానికి మనకు శక్తి చాలదు. యెహోవా సహాయాన్ని వేడుకుంటాము. రండి అన్నప్పుడు పురుషులు, వారి భార్యలు, పిల్లలు, ఆఖరికి పాలు తాగే శిశువులను కూడా ఎత్తుకొని దేవుని మందిరానికి వచ్చి పడేశారు ప్రియులందరూ. హల్లెలూయా. వారందరి ఎదుట యెహోషువ ప్రార్థన చేస్తాడు దేవునికి. ఆ ప్రార్థన బహు చక్కటి ప్రార్థన, నేర్చుకోవలసిన ప్రార్థన. అందులో ఉన్నటువంటి ఆ ప్రార్థన భాగాన్ని మనం చదివితే దేవుని యొక్క బలాన్ని, ఆయన శక్తి సామర్థ్యాన్ని, ఆయన బాహుబలాన్ని పొగుడుతూ ప్రార్థన చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ఆయన బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుంచి అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రకారము వాళ్ళు బయటకు తీసుకొచ్చాడో. హల్లెలూయా. అలాగనే యెరూషలేము దేవాలయాన్ని ఎందుకు కట్టించాడో. ప్రభా, దేవాలయాన్ని ఎందుకు కట్టించావో తెలుసా? నీ పేరు పెట్టారా దేవాలయానికి. ఎవరైనా ఏ బాధ చేత అయినా, వ్యాధి చేత అయినా, ఏ యొక్క శత్రువులు చుట్టుముట్టినా ఆ సమయాల్లో మీ మందిరంలో చేరి మీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తే మాకు మీరు మా మనవును ఆలకించి మాకు జయమిస్తానని కదా ఆ మందిరం కట్టించావు. ఆ మందిరం నీ పేరు పెట్టబడిన మందిరం కదా. నీ మందిరంలో చేరి నీ వైపు చూస్తున్నావు. మాకు సహాయం చేయండి, మాకు శక్తి చాలదు ఈ సైన్యాన్ని జయించడానికి అంటూ ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ఆయన ఎవరో, ఆయన బల పరాక్రమములు ఏమిటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో, ఆయన వాగ్దానం చేస్తే ఎంత నమ్మదగిన దేవుడో, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఆయన ప్రార్థనలో పెట్టి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవాలయాన్ని ఎందుకు కట్టించాడో, ఆయన ప్రజలు ఏ బాధ చేతైనా, ఏ కష్టం చేతైనా, దిక్కుదోచని పరిస్థితులైనా, ఏ వేదన, ఏ చింతలోనైనా, ఏ సమస్యలోనైనా, శత్రువులు చుట్టుముట్టినా నీ మందిరానికి వచ్చి మొరపెట్టినప్పుడు నీ పేరు పెట్టబడిన మందిరంలో నీవు ఆలకించి మాకు జయమిస్తావని కదా నువ్వు మందిరాన్ని కట్టించావు. నీ మందిరానికి వచ్చి అడుగుతున్నాం ప్రభా, మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం ప్రజలు. ఆ విధంగానే దేవుడు యెహోషాపాతు రాజు మా ప్రార్థన ఆలకించి ఆయన ఆత్మను పంపించి ఆ యెహెజ్కేలుకు వాక్కిచ్చాడు. భయపడద్దు, జడియద్దు, ఈ యుద్ధం మీరు కాదు, యెహోవా యుద్ధం చేస్తాడు పక్షాన. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి ప్రియులరా. హల్లెలూయా. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మరలా చెప్తున్నాడు చూడండి. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ గాడ్, గ్లోరీ, చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాడు, మీరు పోట్లాడాల్సిన పనిలే, నేనే పోట్లాడుతా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీరు యుద్ధ సన్నద్ధులై పంక్తులు తీరి నిలబడి దేవుడు ఊరకనే కలుగజేయు రక్షణను చూడండి. భయపడకండి, జడియకండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అది ఎంత గొప్ప సమస్య అయినా సరే నీ జీవితంలో భయపడొద్దు, జడియొద్దు, విశ్వాసం ఉంచు. హల్లెలూయా. అందుకని యెహోషాపాతు రాజు దేవుని చిత్త ప్రకారం సమస్తాన్ని జరుపుతూ
ఇక యుద్ధ పంక్తులు తీరి పంపడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట చదువుతాను చూడండి. 20వ వచనంలో, అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు, అనగా జయం పొందుదురు అని. చప్పట్లు కొట్టండి. నిజంగా మీకు అర్థమైతే మీరు చప్పట్లు కొట్టుండాలి. వరకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమంటున్నాడు రాజు? మీ దేవుడైనా, చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, మీకు అర్థమవుతుందా లేదో నాకు ఎట్ట తెలుస్తుంది? మీరు యెహోవాని నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. మిమ్మల్ని, మీ భార్యల్ని, మీ బిడ్డల్ని, మీ శిశువుల్ని నన్ను ఆశ్రయించి ఎంతమంది అయితే నా మందిరమునకు వచ్చారో, ఉపవాసం ఉండి నా సహాయానికి వేడుకున్నారో, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరినైతే మనం వేడుకున్నామో, మన శక్తి చాలదని, మాకు దిక్కెవరు లేరు, నువ్వే దిక్కని ఎవరినైతే వేడుకున్నామో ఆ మన దేవుడైన యెహోవాను నమ్ముకోండి. ఆయనే ఎవరిని కూడా కదిలించలేని విధంగా మనలను మన దేవుడే స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అని చెప్తాడు. చప్పుడు కూడా హల్లెలూయా. గట్టిగా గట్టిగా స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎవరిని కూడా కదిలించలేరు. వాళ్ళ వల్ల కాదు. మన దేవుడిని యెహోవాను నమ్ముకోండి, ఆయనే స్థిరపరుస్తాడు. ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తలను నమ్ముకోండి. అబద్ధ ప్రవక్తలను కాదు, ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తలను నమ్ముకోండి. అప్పుడు మీరు కృతార్థులగుదురు, అంటే జయము పొందుదురు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ విధంగానే ప్రియులరా, అందరూ బయలుదేరుతున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగా సైనికుడు సిద్ధపడతాడో అలాగే సిద్ధపడ్డారు. దేవుడు యుద్ధం చేసేటప్పుడు, దేవుడు పోట్లాడేటప్పుడు మనకెందుకయ్యా కత్తులు, కటారులు, ఈ యొక్క కవచాలు అని అనలా. దేవుడు చెప్పాడా చేయాల్సిందే. చప్పట్లు కొట్టి దేవుని వెళ్దాం. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మీరు యుద్ధ వీరులుగా తయారవుతారో అలాగ తయారు కావాల్సిందే. యుద్ధ పంక్తులు, యుద్ధం చేసినప్పుడు ఎట్ట నిలబడతారో అలాగ నిలబడాల్సిందే. కానీ మీరు పోట్లాడరు, నేను పోట్లాడతా. చప్పట్లు కొట్టి దేని మీద. కానీ యుద్ధం చేసేదానికి రెడీ అయినట్టుగా మీరు రెడీ అవ్వాలా. చప్పట్లు కొట్టి దేని మైపడదు. అంటే మన యొక్క విధేయత దేవుని కార్యం ఆరంభించటానికి హల్లెలూయా వీలవుతుంది. మన అవిధేయత దేవుని కార్యాన్ని ఆపేస్తుంది. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో మనం కనుక దేవునికి లోబడకపోతే దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యములు జరగకుండా మన అవిధేయత, లోబడనొల్లని మనసు ఒక అడ్డుగా తయారవుతుంది. మన పాపము దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే కదా పాపం. దేవుని మాట వినకపోవడమే కదా పాపం. ఆ పాపము దేవుని కార్యాలు మన పట్ల జరగనివ్వకుండా అవి అడ్డొస్తాయి. వాళ్ళు ఏమాత్రం కూడా, ఎందుకయ్యా దేవుడు పోట్లాడేటప్పుడు మనకెందుకయ్యా ఈ డ్రెస్సులు, ఈ కవచాలు, యుద్ధానికి ఎలా రెడీ అవుతారో అలాగా రెడీ అయ్యారంతే. హల్లెలూయా. దేవుడు ఎలా యుద్ధ పంక్తులు తీరి నిలవబడమన్నారు అలా నిలబడ్డారు. హల్లెలూయా. ఆ యొక్క సైన్యానికి ముందు ఇంకొక సైన్యాన్ని పెట్టాడు యెహోషువ. హల్లెలూయా. అది ఏ సైన్యం అంటే స్తుతించే సైన్యం. అది చప్పట్లు కూడా దేవుని మహిమ పొందాం. దేవునికి పాటలు పాడే సైన్యం అది. హల్లెలూయా. దేవుని ఆరాధించే సైన్యం, నిరంతరం ఉండే దేవుని కృపను కొనియాడే సైన్యం. హల్లెలూయా. వాళ్ళు పెట్టాడు.
లేవీల్లో నుంచి వాళ్ళని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని పెట్టాడు. దేవుని యొక్క కృపను గురించి పాడడం మొదలు పెట్టారండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేని గురించి? దేవుని కృప. చెప్పండి, దేవుని కృప. హల్లెలూయా. యెహోషాపాతు రాజుకు అర్థమైపోయింది. హల్లెలూయా. దేవుని కృప వలనే మనం ఇప్పుడు జయం పొందగలుగుతాము అని యెహోషాపాతు రాజుకు అర్థమైపోయింది. ఆయన ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు నీకు అర్థమైందా? నిరంతరం ఉండే దేవుని కృప వలనే నీవు సక్సెస్ అవుతావంతే, నువ్వు విన్ అవుతావంతే. హల్లెలూయా. కొందరు చెక్క బొమ్మల్లాగా ఉన్నారు. ఎందుకు? మీకు అర్థమవుతుందా? అర్థమైతే చప్పలు కూడా దేని మహింపచ్చు. వీఆర్ నాట్ ఐడల్స్. మనము విగ్రహాలం కాదు, జీవం గల దేవుని ఆత్మ కలిగి చలించే వాళ్ళం మనం. చప్పలు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్ జీసస్. ఓ రబా బాబా శక్కర బాబా, ఓ రబా శక్కర బలబరబరబాబా. ప్రియులారా, దేవుని కృప వాళ్ళకి అర్థమైంది. నిరంతరము ఉండే దేవుని కృప వల్లనే ఇంతవరకు ఇంతటి వాళ్ళమయ్యాము, ఇన్ని యుద్ధాలు జయించాము, వాగ్దాన దేశంలోనికి చేరగలిగాము. ఇప్పుడు కూడా నిరంతరం ఉండే దేవుని కృప ద్వారానే మన శక్తికి మించిన ఈ గొప్ప సైన్యాన్ని జయించగలం. చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్ జీసస్. హల్లెలూయా. అందుకని చూడండి, ఆయన కృప నిరంతరం ఉండునని పాడడం మొదలు పెట్టారు. ప్రియులరా, 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యోధావారు అరణ్యమందున కాపురుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఒక్క శత్రువు కూడా లేడండి. నీకు ఎన్ని భయంకరమైన సమస్యలు ఉన్నాయో ఒక్క సమస్య కూడా ఉండదు. ఎన్ని భయంకరమైన శోధనలు ఉన్నాయో ఒక్క శోధన కూడా ఉండదు. ఎన్ని వ్యాధులు, రోగములు, జబ్బులతో నువ్వు బాధపడుతున్నావో ఒక్కటి కూడా ఉండదు. హల్లెలూయా. నువ్వు నమ్మితే, హల్లెలూయా, నువ్వు నమ్మి ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారం చేస్తే, హల్లెలూయా, ఆయన సహాయాన్ని కోరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయనకు పరిమళ వాసనలు వెదజల్లే సాక్షులుగా ఉంటే, హల్లెలూయా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి శోధన మొత్తం తొలగిపోతుంది. ఒక్కడు కూడా మిగలలేదంట. హలో, యెహోషాపాతు ఆరాధించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. గాలి సముద్ర పొంగులను అణిచివేసి ఒడ్డుకు క్షేమంగా చేర్చిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. ఆ రాయి ఎంతో పెద్దది, దాన్ని ఎవరు మన కొరకు పొర్లిస్తారు అని ఆలోచిస్తూ యేసయ్యను ప్రేమించి వెళ్తున్న స్త్రీల కొరకు, అలాగే సర్వలోకం కొరకు ఆ రాయిని పొర్లించాడే ఆ ప్రభువే. హల్లెలూయా. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే, హల్లెలూయా, ఆ ఎంతో గొప్ప తుఫాను తొలగిపోయినట్టుగా, ఆ ఎంతో పెద్ద రాయి తీసివేయబడినట్టుగా తన శక్తికి మించిన సైన్యము ఒక్కడ కూడా మిగలకుండా చంపబడినట్లుగా నీ జీవితంలో గొప్ప ఘనమైన విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం.
ఆయన మనకే కాదు, సర్వలోకానికి రక్షకుడు, సర్వలోకానికి ప్రభు, సర్వలోకానికి దేవుడు. ఆయన ఎవరు నమ్మినా సరే వారి జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఎంత భయంకరమైన, గొప్పవైన, అసాధ్యమైనవైన ఒక్కటి కూడా లేకుండా తీసివేయగల దేవుడు ఆయన ఒక్కడే. యెహోవా యెహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తాంది. ప్రియులారా, ఈరోజు యెహోషాపాతు అన్నట్టుగా హల్లెలూయా, యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతార్థులగుతారు. భయపడకండి, జడియకండి, దేవుని స్తుతించండి. దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం రండి అని పిలిచినప్పుడు అందరూ చేశారు. పిల్లరా, దేవుడు వారి పక్షాన గొప్ప విజయం దయచేశాడు. నీ పక్షాన చేయడా? నమ్ము సహోదరి, నమ్ము సహోదరుడా. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా సరే దేవుడు తీసేస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. అందరు దయచేసి నిలబడండి, అందరు నిలబడండి. హల్లెలూయా రబా షక్కరబరబా ఓ రబా. అందరూ భయపడకుండా, జడియకుండా, నీ ఎంత గొప్ప భయంకరమైన పెద్ద పెద్ద సమస్యలతో, బాధలతో, వ్యాధులతో, శోధనలతో, అప్పులతో, రుణాలతో, ఈ పర్వతం అంత అప్పులు, ఈ పర్వతం అంత బాధ, ఈ పర్వతం అంత శ్రమ, శోధన ఎలా తప్పిపోతుందబ్బా, నా జీవితంలో నాకు మార్గమే కనబడలేదే, దిక్కుతోచడం లేదే, నా శక్తికి మించినటువంటి ఈ యొక్క అప్పులు, నా శక్తికి మించినటువంటి ఈ సమస్యలు ఎవరు తీరుస్తారు నాకు? అమ్మా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అయ్యా, ఎవరు తీరుస్తారని బాధపడుతున్నావా? వాటిని తీసే నాథుడు ఉన్నాడు. ఆయనే క్రీస్తు నాథుడు, యేసు నాథుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఓ రబా. లోక రక్షకుడు, అందరికీ ప్రభువు, నీకోసం, నా కోసం, సర్వలోక రక్షణ కోసం ప్రాణమే ఇచ్చిన దేవుడు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడు, సజీవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్య ఉండి ఇప్పుడు కూడా నువ్వు నమ్మితే నీ పట్ల గొప్ప కార్యాలు ఆనాడు చేసినట్టుగా ఈనాడు చేస్తున్న దేవుడు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, చేయబోతున్న దేవుడు. నీ ప్రభు, నా ప్రభు, మన ప్రభు, అందరికీ ప్రభు. పిల్లరా, విశ్వాసంతో చేతులెత్తి యేసయ్యను బతిలాడి అడగండి, ఆయన సహాయాన్ని వేడుకోండి, యాచించండి, చేతులు చాచండి, దేవుని వైపు చాచండి. అమ్మా, అయ్యా, విశ్వాసంతో చేతులు చాచి అడుగు. ఏదైనా సరే నీ జీవితంలో తప్పకుండా నీ జీవితంలో నువ్వు విడుదల పొందుతావు. ఈరోజు భయపడకో, దిగులు పడకో, జడియకో. నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, నీ పక్షాన ఆయన పోట్లాడతాడు. నువ్వు పోట్లాడాల్సిన అక్కర్లేదు. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. నువ్వు నమ్ము సోదరుడా, సోదరి. ఓ రబా. చేతులు చాచి అడగండి. అందరూ ఎంతో విధేయతతో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ చేతులెత్తి నీ పాటికి నీవు భయపడద్దు. చెడు ఏదైనా సరే నిన్ను ఎంత భయపెడతా ఉందో, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు వాటిల్లో నుంచి బయటపడలేకపోతున్నావేమో, ఈ రాత్రి నువ్వు నమ్మితే నీవు దాంట్లో నుంచి బయటపడతావు. దేవుడే నిన్ను బయట పెడతాడు, నీ పక్షమున ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా రబా షక్కరబా. ప్రార్థించుకుందామండి. సోదరుడు సుకుమార్ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అందరు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉండండి. ఓ రబా షక్కరబా ఓ రీ రబా. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఏమి భయపడకండి, జడిబాకండి, సందేహపడబాకండి. నీ సమస్య ఈరోజు అది ఎంత పెద్దదైనా సరే తొలగిపోతా ఉంది. నమ్ము.
హల్లెలూయా రబా బాబా ఏరిరా రబా బాబా షికర ఓ రబా బాబా షికర ఏరిరా బాబా రబా బాబా హల్లెలూయా. అవును ప్రభు. Thank you, Jesus. Thank you, Jesus. Yes. Yes, my Jesus. Oh, Rabba, Baba, Baba. Oh, Rabba, Baba. అవును తండ్రి. Yes. Amen. Yes, Jesus. అవును ప్రభు. అవును. ఎస్ ఎస్ మై జీసస్. ఓ రబా బాబా బాబా బాబా. ఎస్ 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 మై జీసస్. ఎస్ ఎస్ మై జీసస్. అవును ప్రభు. ఆమేన్. 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 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామంలో మీకందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.